బేస్ కలర్ ఏదో కలర్ లో ఒకటి ఉంది, గిబ్బన్ కట్టి. అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్, స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ అని ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి. అది 11 లక్షలు. ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోలే నేను. అదే బాగుందన్న. అదే ఇంకో 1,00,000 కదా ఎక్స్ట్రా. అదే బాగుంది. ఆ ఇంటి కోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట, కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు, నిజమేనా? అమ్మో, ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు, అక్కడికి వచ్చినప్పుడు జయసుధ, నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసుధ గారు వచ్చారు ఆ ఫ్లాట్ చూడటానికి. అది కార్నర్ది కదా. అవును, కార్నర్ బెట్ అసలు స్పేషియస్ గా బాగా ఎక్కువ పెద్దది, 3,300 స్క్వేర్ ఫీట్లు అయ్యేది. హైదరాబాద్కి ఆవిడ కావాలని అడిగారంట. అడిగితే అక్కడ మేనేజర్లు వాళ్ళు ఉంటారు కదా అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో, అయ్యో అది రవళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి, అడ్వాన్స్ ఇచ్చేసారు ఎప్పుడోనే, అది కుదరదంటే 2-3 సార్లు అడిగారంట, ఏమన్నా ట్రై చేయండి అని. అయిపోయింది, వదిలేశారు. మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా జయసుధ గారు వచ్చారు ఆ ఇంటికి. వాళ్ళ బాబుని ఎవరినో, వాళ్ళ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట. చూసారంట, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారంట. నేను లేను, ఆ పిల్లలు ఉన్నారు. పిల్లలు విజయాలు అందరూ చూసారంట. మేనత్లా ఉందన్నమాట పిల్లలు చూసి. ఆవిడకి ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ. బాగా నచ్చేసింది జయసుధ గారికి. అది సేమ్ ఇల్లు ఆ పైన అలా కూడా ఉంటాయిగా ఆ పక్క. ఇక వద్దు, అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా. ఈ కార్నర్ది ఇదే నచ్చింది ఆవిడకి. కార్నరే నచ్చింది మీకు. అంటే అంటారు కదా, డబ్బులుంటే సరిపోదు, రాసిపెట్టి కూడా ఉండాలి. రాసిపెట్టి ఉంది. అవి ఉన్నాయి అప్పటికి 2,000 స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి, కొంచెం పెద్దయ్యే. 1,500, 1,600, 2,000 ఉంది. ఇదైతే చెరువు ఉంది వెనకాల, పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక, ఆ ఎండంతా బాగా ఉంది కదా. అందుకని సరే తీసుకుందాం అమ్మా, తీసుకుంటే వాడతామా, లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా, తీసుకుంటే ఇది తీసుకుందాం, లేకపోతే వద్దన్నాడు. సరేలే, అవసరమైతే తీసేయచ్చులే తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం. అది ఇప్పుడు బాగా బాగుంది. అక్కడ ఇల్లు బాగుంది. ముందు వాళ్ళకి మనస, అమ్మో ఇంకోటి చెప్పనా, వాడు ఇంట్లోంచి బయటకు రాడు. ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా 10 నిమిషాలు కూడా కూర్చోడు. మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా అక్కడికి? వెళ్తాను, సందర్భం పూజలు జరుగుతుంటే వెళ్తాను. కానీ అదే, అంటే జనరల్ గా 3 పిల్లలు ఉన్నారు మాకు. అప్తే ఎప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూశాను, ఎవరింటికి వెళ్ళినా ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు, నాకు ఇండిపెండెంట్ గా ఉండడమే ఇష్టం అని చెప్పేసి. కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టుంటారు? అమ్మో మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడన్ గా, అలా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని థింగ్స్. ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు, వద్దు మా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా అలా అని చెప్పేసి? అంటారు మా దగ్గర ఉండొచ్చు అని, నేను ఉండను. మీరు ఉండరు, మీకు ఇలా ఉండడం అలవాటు అయిపోయింది, ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు. సో చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే, చెన్నైలో ఉన్నప్పుడు 3 పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడా కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి? అదే చెప్తున్నానుగా, ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి. ధైర్య లక్ష్మి ఆవహిస్తే మనిషిని, గతిమ లక్ష్మణులందరూ తానుగా వస్తారు. బికాజ్ ఏంటంటే, నేను మరీ పర్సనల్గా వెళ్ళదలుచుకోలేదు, కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, 3 పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీరు ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు, కరెక్ట్గా చాలా అందగత్తె మీరు. ఆ టైంలో మీరు సింగిల్గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి, అక్కడ మీ బ్రదర్ సపోర్ట్ ఉండేది మీకు? బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు, గుడివాడ పక్కన మోటూరు, అప్పుడప్పుడు వస్తారు, ఏదో చుట్టం చూపే. కానీ ఇందాక మీరు ఎవరో సత్యం గారు, ఆయన వాళ్ళు ఎంత ఊరు 10 రోజులు చెప్పేవారు, వాళ్ళు వయసు అయిపోయి ఆయన ఎప్పుడో ఊరు వెళ్ళిపోయాడు, దోసపాడని విజయవాడ దగ్గర ఎక్కడో. సో నేనేమంటున్నానంటే, ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీగా, జస్ట్ ఏదో వచ్చి మహా అయితే భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అంతే. కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి. అసలు మీకు ఎప్పుడు అమ్మో ఇంత మనల్ని, ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇన్సిడెంట్స్ ఫేస్ చేయమంటే, ఫస్ట్ నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు 7 నాకు. ఓకే, పెద్ద బలగం మీది. 7 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే. అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాడలో. అప్పుడు మెడ్రాస్ అని ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని, మగవాడైనా పిల్లడైనా చిన్నాడు ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి. అదే అంటున్నాను, కాపాడాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, పిల్లల జీవితాలు కాపాడాలి, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పారు. అంటే అదే కదా, అది మైండ్లో పెట్టుకున్నా.
మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉండటం అలవాటైంది. ఏది వచ్చినా ఫేస్ చేశాను, అంతే ధైర్యంగా ఉన్నాను. నా నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది. అమ్మో, గొంతు మీరు మొదటి నుంచి కూడా నా గొంతు, నా కమాండ్ పనిచేసింది. బయట కానీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ నా కమాండింగ్గానే ఉన్నాను. పిల్లలతో కూడానా? పిల్లలు అట్లా ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పెంచాల్సిన పెంపకాలు కదా ఏ పిల్లలైనా. అంతేగా. మరి నేను ఒక్కదాన్నే చూస్తున్నానంటే ఇద్దరిది నా దగ్గరే ఉండాలి. అందుకని కంటి చూపుతోనే చెప్పేస్తాను ఆయన బాలకృష్ణ గారు అన్నట్టు. అలా అలా అనమాట. బికాస్ ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి ఒక ప్యాంపర్ ఉంటుంది మన దగ్గర. అమ్మ మా పిల్లలకి ఆ ప్యాంపరింగ్ లేదు అసలు. పాపం వాళ్ళు ప్యాంపరింగ్ అనేది నోచుకోలే మా పిల్లలు. అయ్యో, అస్సలు లేదు. అసలు ఈ హరితక్క మరి ఓవర్ సెన్సిటివ్ కదా. ఎడుతూ మూల కూర్చున్నది అంతే, వెళ్ళిపోయి రూమ్ లో ఏమనంటే అవసరమైతే 2 రోజులు తినేది కాదు. ఓకే, అప్పుడు కూడా మీరు అసలు బెత్తలాడు తినేలేదు. ఆకలిస్తే వస్తుంది ఎందుకు. ఇప్పుడు నేను అనే దాంట్లో తప్పు కనపడితే ప్యాంపరింగ్ అని బెత్తలాడతాలని ఉంటాయి. పిల్లల్ని జనరల్ గా ఏ పేరెంట్స్ అయినా కానీ, ఐ మీన్ ఏ మదర్ అయినా కానీ, ఏదైనా ఉన్నా కానీ పిల్లలు తినకపోతే ఆ మదర్ జనరల్ గా చాలా ఇదైపోతా బాధ ఉంటుందమ్మా, బాధ ఉంటుంది. ఏమైంది దానికి ఎట్లా చేస్తా అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో. ఆకలికి ఆకలికి అందరూ దాసోకమే. ఆకలే కదా, ఆకలి కోసమే కదా, పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి విద్యలని, అంతే కదమ్మా. పని చేసినా ఆకలి కోసం, ఆకలి కోసమే కదా. ఆకలి కాసేపు ఒక రాత్రి తెల్లారు ఉండగలరా? లేదు. వచ్చేసి పిలుస్తాం కదా మాట మాటకి, వస్తుందా ఎప్పుడైనా అడిగి దాన్ని పిలుచుకురా అంటాం కదా ఎవరి రూమ్లో ఉన్నప్పుడు. అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా. ఆకలి అవుతాడు సర్లేని మొక్కని ఇష్టపెట్టుకుని అట్ట పెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి వాళ్ళు తినిపోతారు కదా. తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధ ఏముంది అసలు, కడుపులో పడిపోయింది కదా. ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇక ఆ మనిషికి కోపం ఉండదు, ఏముండదు. సో ఒక ఆడ మనిషి సింగిల్ గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.